నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. సమిష్టి కృషితోనే సమగ్ర అభివృద్ధి. తిరుపతి జిల్లా బుచ్చిరాయుడు కండ్రక మండలంలో బుధవారం రోజున వెలుగు కార్యాలయం నందు మండల మహిళా సమైక్య కార్యనిర్వాహక కమిటీ సభ్యులకు జరుగుతున్న మోడల్ మండల సమైక్య విజన్ బిల్డింగ్ మాడ్యూల్ 2 శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ టిఎన్ శోభన్ బాబు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా వెలుగు పథకం ద్వారా చాలా వరకు మహిళలు జీవనోపాధులు ఏర్పాటు చేసుకుని అభివృద్ధి దిశగా పయనిస్తున్నారని, ఇప్పుడు వెలుగు 2.0 ద్వారా వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, గ్రామ పరంగా అత్యున్నత స్థాయిలోకి ఎదగాలంటే సమిష్టి కృషితోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని, దానికి విజన్ బిల్డింగ్ శిక్షణ ద్వారా దానికి సంబంధించిన నైపుణ్యాలు, అవసరాలు గుర్తించి వాటికి లక్ష్యంగా చేసుకుని ముందుకు నడుస్తూ ప్రతి గ్రామం కూడా ఆదర్శ గ్రామంగా రూపొందాలని తెలియజేశారు. అంతకుముందు సంస్థాగత నిర్మాణం డిపిఎం వెంకటేశ్వరు మాట్లాడుతూ మహిళా సంఘాలు ప్రస్తుతం తీసుకుంటున్న CASF రుణాలు, శ్రీనిధి రుణాలు, UPI పేమెంట్స్ ద్వారా నగదు రహిత లావాదేవీలు జరపాలని, అలాగే త్వరలో మన డబ్బులు మన లెక్కలు యాప్ ద్వారా ప్రతి సభ్యురాలు సంఘ లావాదేవీలు వారి ఫోన్లో అందుబాటులో ఉంటాయని, దీని ద్వారా పారదర్శకత ఉంటుందని తెలియజేశారు. శిక్షణ కార్యక్రమంలో APM మునయ్య, CCలు వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వి రామచంద్రయ్య. సో అందులో భాగంగానే ఈ విజన్ బిల్డింగ్ అనేది, విజన్ అంటే మనం కలగలగాలి, మనకు ఒక దూరదృష్టి ఉంటుంది, మనం ఏం చేయాలని భవిష్యత్తులో మనం ఏ విధంగా ఎదగాలి, ఇప్పుడు ప్రస్తుతం మన స్థితి ఏంటి, ప్రస్తుతం వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ, అదేవిధంగా మన గ్రామంలో కానీ, సంఘం పరంగా కానీ, మండల మహిళా సమాఖ్య కానీ, జిల్లా సమాఖ్య కానీ ఏ స్థితిలో ఉన్నాయి, మనం ఎదిగే క్రమంలో ముందుకు వెళ్ళాలి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకోవాలంటే మనం లోక జ్ఞానంతో ఉండాలి. మన పరిస్థితులు కాబట్టి బయట ఏం జరుగుతుంది, బయట దేశాల్లో ఏం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఈరోజు గ్రామంలో కూడా కూర్చొని, ఇక్కడ మారుమూల అడవిలో కూర్చున్నా కూడా మనకు ఒక సెల్ ఫోన్ ఉంటే చాలు, ఏమేమి జరుగుతుంది ప్రపంచంలో అన్నీ కూడా తెలుసుకోవచ్చు. సెల్ ఫోన్ ద్వారా సమాచార లోపం అనేది లేదు. గతంలో అయితే పేపర్లు రావాలి, న్యూస్ పేపర్లో ఏదో వస్తే కానీ మనకు తెలియదు, అందరికీ కూడా అందుబాటులో లేదు అనేది. ఇప్పుడుగా అందరికీ ఫోన్లు ఆటోమేటిక్గా చాలా వరకు ప్రతి ఇంట్లో కూడా ఫోన్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా అన్ని సమాచారాలు కూడా తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి దాంట్లో పనికి వచ్చేవి ఉంటాయి, పనికిరాని కూడా ఉంటాయి. పనికి వచ్చేది మనం ఉపయోగించుకుంటే ఎంతో సమాచారం మనం తీసుకోవచ్చు. కాబట్టి ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారు మిగతా దేశాల్లో, అక్కడ మౌలిక వసతులు అట్లా ఏ విధంగా వాళ్ళు జీవన పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తే మనకు కొంత జ్ఞానం వస్తుంది. సో ఆ విధంగా ఎదగాలంటే మనం ఏ విధంగా ఎదగాలని కూడా ఆలోచించాలి. మనకుంటే నైపుణ్యాలు అయితే దాన్ని భవిష్యత్తులో మనం దాన్ని ఇంకా మెరుగుపరుచుకొని ఏ విధంగా మన ఆదాయాన్ని పెంచుకునేదానికి ప్రతి ఒక్క కుటుంబం కూడా బాగుపడితే ఆటోమేటిక్గా గ్రామం బాగుపడుతుంది, గ్రామాలన్నీ బాగుపడితే మండలం బాగుపడుతుంది, మండలాలన్నీ బాగుపడితే జిల్లా, రాష్ట్రం, దేశం. ఈ విధంగా ఈ క్రమంలో కింద నుంచే స్టార్ట్ కావాలి. మన ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనే 60% మంది ప్రజలు ఉన్నారు. దాంట్లో కూడా వ్యవసాయం మీద ఎక్కువ మంది ఆధారపడి ఉన్నారు. సో వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకోవడంతో పాటు ఇతర అనుబంధ వృత్తులు ఏవైతే ఉంటాయి, అనుబంధ రంగాలు, హార్టికల్చర్ కావచ్చు, అంటే ఉద్యాన పంటలు, కూరగాయలు కానీ, పండ్లు కానీ, ఇవన్నీ ఆకుకూరలు, ఉద్యాన పంటలు, అదేవిధంగా కొన్ని చోట్ల సెరికల్చరు, డైరీ, పశుసంవర్ధనకు సంబంధించింది, మత్స్య పరిశ్రమ, ఫిషరీస్, చేపల పెంపకం, వాటికి సంబంధించిన వృత్తులు, ఇలా మనం రకరకాల రంగాల్లో జీవనోపాధుల్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. సో దానికి కావాల్సినటువంటి సపోర్టు బ్యాంకుల ద్వారా మనకు రకరకాల స్కీమ్స్ ద్వారా ఇచ్చేది సిద్ధంగా ఉంది. దాన్ని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. మనం సక్రమంగా బ్యాంకు తీసుకున్నటువంటి రుణాలని సక్రమంగా చెల్లిస్తే బ్యాంకులు తిరిగి మనకు సపోర్ట్ చేస్తాయి. మనం సక్రమంగా చెల్లించకపోతే ఆ ప్రభావం మన మీదే కాదు, మన గ్రామం మీద, మన సంఘాల మీద కూడా పడుతుంది. మీరు ఒక్కరు డిఫాల్ట్ అయితే ఆ సంఘమే డిఫాల్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ సంఘం ఒకరి సంఘం డిఫాల్ట్ అయితే ఆ గ్రామం సంఘం మీదనే ఆ పరిస్థితి ఉంటుంది. బ్యాంకుల్లో ఈ గ్రామానికి ఇస్తే లోన్ తిరిగి రాదు. కాబట్టి వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉండొచ్చు, దాంట్లో చెడు వాళ్ళు ఉండొచ్చు, మంచి వాళ్ళు కూడా వాళ్ళు సహాయకరించే పరిస్థితి ఉన్నారు. కాబట్టి అందరూ కూడా, అందుకని ప్రతి ఒక్కరు కూడా సంఘటితంగా ఉండాలి, సంఘటితంగా చెల్లించాలి. అందుకే గ్రూప్ కాన్సెప్ట్ లేదు. ఎవరో కట్టలేకపోతే కూడా మనం వాళ్ళు ఒత్తిడి చేస్తాము, లేదా వాళ్ళకి మనం సహాయం చేస్తాము, అవసరానికి సహాయం చేసి వాళ్ళు తిరిగి కట్టే విధంగా మనం కూడా వాళ్ళకి దోహదం చేయాలి. వాళ్ళు కట్టలేదు కదా నేను కూడా కట్టాలనే పరిస్థితి అక్కడక్కడ ఉంది, అట్లా కాదు. దానివల్ల అందరూ నష్టపోతారు. కాబట్టి ఆ విధంగా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళు తిరిగి చెల్లించే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన గ్రామంలో
మిగతా కేవలం సంఘాలు ఉపయోగం చేసుకోవడం, రుణాలు తీసుకోవడమే కాదు, గ్రామంలో సామాజిక జీవనం కూడా మనం పరిశీలించాలి. గ్రామ మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రామానికి రోడ్లు ఎట్లా ఉన్నాయి, త్రాగునీరు సౌకర్యం ఎట్లా ఉంది, వీధి దీపాలు ఎట్లా ఉన్నాయి, అదే పారిశుద్ధ్యం ఎట్లా ఉంది, పచ్చదనం ఎట్లా ఉంది గ్రామంలో. ఇవన్నీ బాగుంటేనే కదా మనం ఆ జీవన పరిస్థితులు బాగుంటేనే మనం ఆ గ్రామంలో ఉండగలుగుతాం. అదే ముఖ్యంగా పారిశుద్ధ్యం, త్రాగునీరు, వీధి దీపాలు, విద్య, వైద్యం, ఈ సౌకర్యాలు కూడా మౌలిక వసతులు ఉన్నాయి. అవి లేకపోతే ఏదైనా లోటుపాటు ఉంటే అది సాధించుకోవడానికి సంఘటితంగా మనం ఏం చేయవచ్చు. సంఘటితంగా ఉంటే మనకు వాయిస్ ఉంటుంది. మనం ఒక్కడు అడిగేదానికంటే 100 మంది అడిగితే ఎవరైనా స్పందిస్తారు. ఒక ఎమ్మెల్యే కావచ్చు, సర్పంచ్ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఒకరు అడిగే బదులు 100 మంది అడిగితే వాయిస్ తప్పకుండా వాళ్ళ స్పందన ఉంటుంది. దానికి ఎంతో కొంత దానివల్ల ఫలితం ఉంటుంది. సో ఆ విధంగా మీరు సంఘటితంగా ఉన్నాం మనం సంఘాల్లో సంఘటితంగా ఉన్నాం. మన సంఘటితంగానే మన వాయిస్ ఉండాలి. ఆ విధంగా అందరూ కలిసి కార్యక్రమాలు గురించి ఉదాహరణకి మనకు ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం తెలుసు కదా. స్వచ్ఛాంధ్ర జరుగుతుంది లేదా ప్రతి 3వ శనివారం. ఏం చేస్తాం ఆ రోజు? ఏం చేస్తున్నాం? విఓఏలు అయితే ఇంతమంది గ్రామంలో ఈ మీటింగ్లో పాల్గొన్నారు, పారిశుద్ధ్య కార్యక్రమాలు పాల్గొన్నారు. చేస్తున్నారు కదా, అది వాళ్ళకి మెసేజ్ వాళ్ళు దాంట్లో అప్లోడ్ చేస్తారు. మన విఓఏ వాళ్ళంతా ఇంతమంది ఈ గ్రామంలో 100 మంది పాల్గొన్నారు, ఈరోజు ఇండియన్ చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు, లేకపోతే మీటింగ్లో పాల్గొన్నారు, సెటిల్మెంట్లో పాల్గొన్నారు, పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు చెప్తున్నారు. సో నిజంగా పాల్గొంటున్నారు. పాల్గొంటే మంచిది. ఇదేదో ఏదో లెక్కలేసి కాటలు వేసుకునేదానికి వస్తున్నారు. అందరూ కలిసి మా గ్రామే కదా, ఎవరో గ్రామం మన ఇంటి ముందర కదా మనం శుభ్రం చేసుకుంటాం, మన ఇంటి పరిసరాలు శుభ్రం చేసుకుంటున్నాం, మన ఇంటి దగ్గర చెట్లు నాటుకుంటున్నాం. అందరూ కలిసి చేసుకుంటే ఆ గ్రామం పరిశుభ్రమైన గ్రామంగా, స్వచ్ఛమైన గ్రామంగా, ఆహ్లాదకరంగా ఉండేటువంటి గ్రామంగా తయారవుతుంది. సో ఆ విధంగా అందరూ కలిసి చేసుకోవాలి. అదేవిధంగా జెండర్ రిసోర్స్ సెంటర్స్ అంటే ముఖ్యంగా మన మహిళలు కొన్ని అన్యాయం జరుగుతూ ఉంది, ఎక్కడెక్కడ అరాచకాలు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తారు మహిళల మీద. కొంతమంది వరకట్టు వెళ్ళి గురవుతున్నారు, కొంతమంది భర్తలతో హింసకు గురవుతున్నారు, ఇట్లాంటివన్నీ గ్రహించుకుంటున్నారు. వీళ్ళందరికీ కూడా ఒక న్యాయం అందించేదాని కోసం, వాళ్ళకి వెనుదలుగా ఉండేదాని కోసం ఈ జెండర్ రిసోర్స్ సెంటర్ అని పెట్టారు. మన ఎక్కడ ఉందా జెండర్ రిసోర్స్ సెంటర్? సో అటువంటి పెట్టినప్పుడు మనం కూడా వాళ్ళందరికీ అంటే పెట్టినా పెట్టకపోయినా అందరూ కలిసికట్టుగా ఉండి అక్కడ జరగకుండా వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇచ్చి, వాళ్ళు డిప్రెషన్ పోయి వాళ్ళు ఏదో ఆత్మహత్య చేసుకోవడం ఇట్లాంటివి చేసుకోకుండా మనం కూడా వాళ్ళకి తోడ్పాటు నుంచి వాళ్ళకి ఓదార్పరిచి వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించి వాళ్ళకి ఏదైనా జీవనోపాధి కల్పించడానికి ఏర్పాట్లు చేసి వాళ్ళకి మన వెనుదలుగా ఉండేది కోసం ఇటువంటి ఏర్పాట్లు చేస్తాం. దీంట్లో కూడా మనం చురుగ్గా పాల్గొనాలి సంఘాలు. అదేవిధంగా ఇప్పుడు మనకు కిచెన్ గార్డెన్స్ ఇట్లాంటివన్నీ కూడా పోషక RYSS అని మన ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో మనం ఎటువంటి పురుగు మందులు, అదేవిధంగా రసాయనిక ఎరువులు ఇట్లాంటివి వాడకుండా పండించితే ఆరోగ్యంగా ఉంటుంది అనేసి దానివల్ల పెట్టుబడులు కూడా తగ్గుతాయి, ఆదాయం పెరుగుతుందో దాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తాం. అటువంటి వాటిలో కూడా మనం చురుగ్గా పాల్గొనాలి. తెలుసు కదా మీకు RYSS అని, ABCNF అని, మనం ఇంతకు ముందు జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ ZBL అనేవాడు. అంటే ఎటువంటి పురుగు మందులు ఏమి వాడకుండా మనం ఏవైతే గోమూత్రము, పేడ ఇట్లాంటివి ఉపయోగించుకొని, శనగపిండి, బెల్లము ఇట్లాంటివి ఉపయోగించుకొని ఘనజీవామృతము, ద్రవజీవామృతము, కషాయాలు ఇట్లాంటివి తయారు చేసి వాటితో మనం ఎరువులు కానీ పురుగు మందులు కానీ దాని ద్వారా చేసి దాని ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చేదానికి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం, అదేవిధంగా భూమి కూడా మంచిది, పర్యావరణానికి మంచిదని దాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇటువంటివన్నీ కూడా మీరు చెప్తున్నారు కదా, దాన్ని మనం ఆచరణలోకి తీసుకురావాలి. చెప్పడం ఒక వినడం వదిలేదు కాదు, దాన్ని ఎంతో కొంత మన గ్రామంలో ఆచరణలోకి తీసుకొచ్చేదానికి మీరు ప్రయత్నించారు. సో ఇవన్నీ కూడా చేయాలని చెప్పి మీరు క్రియాశీలకంగా ఉండి, సంఘటితంగా ఉండి మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగాలి. ఇప్పుడు ఏవైతే పొదుపులు, అప్పులు, తిరిగి చెల్లింపులు అనేది కాకుండా మనం నెక్స్ట్ లెవెల్ అంటే మనం ఉపాధి కల్పించే దిశగా మనం ఏ విధంగా వెళ్ళగలం అనేది. అదేవిధంగా గ్రామంలో క్రియాశీలకమైన పాత్ర, మన పాత్ర ఏమి,
గ్రామ అభివృద్ధి కోసం మన పాత్ర ఏంటి, సంఘ అభివృద్ధి కోసం మన పాత్ర ఏంటి, ఎవరైనా రుణాలు తిరిగి చెల్లించకుండా డిఫాల్ట్ అయితే అది జరగకుండా మన పాత్ర ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. సంఘంగా కావచ్చు, వ్యక్తిగతంగా. ఆ విధంగా మీరు ప్రశ్నించుకొని మన ఈ వెలుగు సంఘం మరింత బలోపేతమై ఎక్కడా కూడా డిఫాల్ట్ అనేది లేకుండా క్రమశిక్షణతో ముందుకు వెళ్ళే విధంగా